నమస్తే. టిఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. పరమేశ్వరుడు బోలాశంకరుడు. ఆ పరమేశ్వరుణ్ణి భక్తితో ధ్యానిస్తే చాలు కోరిన వరాలన్నీ వెంటనే అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి ఆ మహాదేవుని అనుగ్రహాన్ని మరింత సులభతరం చేసే పర్వదినం సోమవతి అమావాస్య. ఏ రోజైతే సోమవారంతో కూడిన అమావాస్య వస్తుందో ఆ రోజుని సోమవతి అమావాస్య అని, సోమవారం అని కూడా అంటూ ఉంటారు. అసలు సోమవారం నాడు అమావాస్య తిథి వస్తే సోమవతి అమావాస్య అని ఎందుకు అంటారు? ఈ రోజున ఆ మహాదేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, ఎలా అర్చించాలి, ఆ స్వామివారి అనుగ్రహాన్ని ఎలా పొందాలి అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోమవాన్ అంటే సోముడితో కూడినటువంటి వాడు అని అర్థం. సోమునికి ఆరోగ్యం ఇచ్చినటువంటి వాడు కాబట్టి ఈ పర్వదినాన సూర్యోదయానికి ముందుగా లేచి తలస్నానం తప్పక చేయాలి. ఆడవారు మగవారు ఇద్దరు కూడా ఈ రోజు శివలింగాన్ని అభిషేకించవచ్చు. సాధ్యమైనంత వరకు ఉదయమే ఇంట్లో కానీ ఆలయంలో కానీ రుద్రాభిషేకం చేయటం చాలా మంచిది. పంచామృతాలతో ముందు అభిషేకం చేసి తర్వాత జలాలతో అభిషేకం చేసి ఆపై బిల్వపత్రాలతో చామంతి పూలతో శివుణ్ణి పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది మరియు సంపద కూడా కలుగుతుంది. దేవీ భాగవతంలో 6వ స్కందంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు: లక్ష్మి, నేను శివుడు ఇద్దరం ఒకటే. ఎవరైతే విష్ణువుని పూజించి శివుణ్ణి తిట్టినా, శివుణ్ణి పూజించి విష్ణువుని తిట్టినా వాళ్ళు నరకం పొంది తీరుతారు. ఎంతకాలం నరకంలో ఉంటారంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు అని చెప్పాడు. అంటే అంత ఘోర నరకానికి గురి అవుతారు. శివుడు ఒకనాడు ఏం చెప్పారంటే, నిజానికి సోమవతి అమావాస్య అంటే నాకు చాలా ఇష్టము, కానీ భక్తులు ఈ రోజు నాకంటే నాకు ఇష్టమైన విష్ణువుని పూజిస్తే నేను సంతోషిస్తాను అని చెప్పాడు. విష్ణుమూర్తి అశ్వత్థ వృక్ష రూపంలో భూలోకంలో ఉంటాడు. అందుకని ఈ రోజున అశ్వత్థ వృక్షానికి పూజ చేసినా, ప్రదక్షిణ చేసినా అది విష్ణు పూజ కనుక ఆ విష్ణు పూజ నాకు ఆనందం కలిగిస్తుంది. అప్పుడు నేను వారికి శుభాన్ని చేకూరుస్తాను అని నందీశ్వరునికి చెప్పినట్టు శివపురాణంలో చెప్పబడింది. అప్పటినుంచి శివుడికి విష్ణువుకి భేదం లేదని గ్రహించి వాళ్ళిద్దరిని సమానంగా పూజించే వీలుగా ఈ సోమవారం అమావాస్య కలిసిన సోమవతి అమావాస్య నాడు రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తారు. ఎప్పుడో కృతయుగంలో నందీశ్వరుడు ఈ పర్వదినాన రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేశాడు. అప్పటి నుంచి రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసే పరంపర మొదలయ్యింది. కాబట్టి సోమవారంతో కూడిన ఈ అమావాస్య నాడు శివునికి ప్రీతికరమైన అభిషేకాలు, పూజలతో పాటు విష్ణు ప్రీతి అయిన అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణాలు చేస్తే అఖండమైన సిరి సంపదలతో, ఆరోగ్యంతో సర్వసుఖాలు పొందుతారు. అసలు సోమవారం నాడు అమావాస్య తిథి వస్తే సోమవతి అమావాస్య అని ఎందుకు అంటారు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. దక్ష ప్రజాపతికి సతీదేవి అనే కుమార్తె ఉండేది. ఆమె శివుణ్ణి ప్రేమించి దక్ష ప్రజాపతికి ఇష్టం లేకుండా వివాహం చేసుకుంది. ఒకరోజు దక్ష ప్రజాపతి యజ్ఞం మొదలు పెట్టదలిచి అందరి దేవుళ్లను, దేవతలను ఆహ్వానిస్తాడు. కాని శివుణ్ణి, సతీదేవిని మాత్రం ఆహ్వానించడు. కాని సతీదేవికి తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ వల్ల వారు యజ్ఞానికి ఆహ్వానించకపోయినా వెళదాము అని శివుణ్ణి కోరగా శివుడు నేను రాను, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. సతీదేవి యజ్ఞం దగ్గరకు వెళ్లగానే దేవతలందరి ముందు దక్షుడు ఆమెను, శివుణ్ణి దుర్భాషలాడతాడు. సతీదేవికి కోపం వచ్చి వారిని అవమానించారని అగ్నిలో ప్రవేశించి శరీరం విడిచిపెట్టింది. దానితో శివుడు ఆగ్రహించి ఆయన తల నుండి ఒక జటాజూటాన్ని పెరికి నేల మీద కొట్టాడు. ఆ జటాజూటంలోంచి ఒక మహావీరుడు పుట్టుకొచ్చాడు. ఆయనే 1000 చేతులతో, భయంకరమైన ముఖాలతో, అపూర్వమైన కోరలతో భీకరాకారుడై వీరభద్రుడు భద్రకాళీ సమేతంగా ఉదయించి శివాజ్ఞతో దక్షుడి యాగాన్ని నాశనం చేశాడు. ఆ యాగంలో ఉన్న చంద్రుణ్ణి చూసి, ఏరా చంద్ర, ఏమాత్రం కృతజ్ఞత లేకుండా శివుడు లేకుండా చేస్తున్న యజ్ఞంలో కూర్చుని పరమాన్నం తిందామనుకున్నావా అని వెంటనే చండీశ్వరుడు ఒక్క తొక్కు తొక్కి చంద్రుని యొక్క శరీరం విరక్కొట్టి పారేశాడు. అక్కడ ఉన్న యముడి ఎముకలను విరక్కొడతాడు, ఇంద్రుణ్ణి తొక్కేస్తాడు. ఇలా అక్కడ ఉన్న వారందరినీ శిక్షిస్తూ ఉంటాడు వీరభద్రుడు. అప్పుడు వాళ్ళందరూ పారిపోయి విష్ణుమూర్తిని శరణు వేడగా విష్ణుమూర్తి, మీరు దైవదూషణ జరుగుతున్నప్పుడు అక్కడ ఉండి అడ్డుకోకపోవటం అనేది చాలా పెద్ద తప్పు అని చెప్పి దీనికి ఒక్కటే మార్గం, వెళ్లి శివుణ్ణే శరణు వేయడమని చెప్తాడు.
అప్పుడు వాళ్ళందరూ మా పొరపాటుని క్షమించి మమ్మల్ని మీ గణాల నుండి రక్షించండి, మళ్ళీ మాకు మా ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని వేడుకున్నారు. అప్పుడు శివుడు జాలిపడి సోమవారం నాడు అమావాస్య కలిసి వస్తే దానికి సోమవతి అమావాస్య అని అంటారు. ఆ రోజు ఉదయం రాహుకాలంలో నా లింగానికి అభిషేకం చేస్తే మీకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అని అన్నాడు. సాధారణంగా సోమవారం నాడు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. ఆ రాహుకాలంలో శివలింగానికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేయగానే వారికి వెంటనే ఆరోగ్యం వచ్చింది. అప్పుడు శివుడికి నమస్కరించి సోమవతి అమావాస్య నాడు అభిషేకం చేసిన వెంటనే ఆరోగ్యం ఇచ్చిన ఈ పర్వదినం భవిష్యత్తులో సోమవతి అమావాస్యగా ప్రసిద్ధి పొందుగాక అని అన్నారు. అందుకని అందరూ ఈ కథను అమావాస్య కలిసొచ్చిన సోమవారం నాడు వినాలి, శివుడికి అభిషేకించాలి. ఇలా చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.